వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఆర్కిటెక్చర్ ఆఫ్ 8085 మైక్రో ప్రాసెసర్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో వాట్ ఆర్ ద ఫంక్షనల్ యూనిట్స్? ఏమున్నాయి 8085లో ఫంక్షనల్ యూనిట్స్ అంటే ఇంటరప్ట్ కంట్రోల్, సీరియల్ ఐఓ కంట్రోల్, మనకి 8-బిట్ ఇంటర్నల్ బస్ ఉంది, అలాగే అక్యూములేటర్ 8-బిట్ అక్యూములేటర్, 8-బిట్ టెంపరరీ రిజిస్టర్, ఫ్లాగ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఇది కూడా 8-బిట్, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, ఇన్స్ట్రక్షన్ డికోడర్, మనకి రిజిస్టర్ అరే ఇస్ దేర్, అలాగే టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్, అడ్రస్ బఫర్ అండ్ డేటా అడ్రస్ బఫర్. సో ఇవి మనకి 8085 ఆర్కిటెక్చర్లో ఉన్న ఫంక్షనల్ యూనిట్స్. ఈచ్ ఫంక్షనల్ యూనిట్ గురించి మనం డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? So first one is interrupt control. 8085 microprocessor supports 5 hardware interrupts. They are TRAP, RST 7.5, RST 6.5, RST 5.5 and INTR. ఇక్కడ చూడొచ్చు మనం. సో TRAP, RST 7.5, 6.5, 5.5, INTR. INTA bar ఈజ్ నథింగ్ బట్ ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ అనమాట. ఇంటరప్ట్స్ ఏవైతే ఉన్నాయో 8085కి అవి కంట్రోల్ చేసేది ఇంటరప్ట్ కంట్రోల్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈ సీరియల్ ఐఓ కంట్రోల్. సీరియల్ ఐఓ కంట్రోల్ అంటే ఏంటి? ఇట్ ఇనేబుల్స్ బిట్ బై బిట్ డేటా కమ్యూనికేషన్ యూజింగ్ 2 డెడికేటెడ్ పిన్స్. అంటే సీరియల్ డేటా కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? 1 బిట్ ఆఫ్టర్ ద అదర్, బిట్ బై బిట్, బిట్ బై బిట్. అంటే ఒక ఆర్డర్లో సింగిల్ లైన్ మీద ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ వెళ్తుంది. ఓకేనా? మైక్రో ప్రాసెసర్కి ఎస్ఐడి నుంచి ఇన్పుట్ వస్తుంది, ఎస్ఓడి నుంచి అవుట్పుట్ వెళ్తుంది మైక్రో ప్రాసెసర్ నుంచి. ఓకే, సో ఎస్ఐడి సీరియల్ ఇన్పుట్ డేటా. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్పుట్ డేటా సీరియల్లీ ఇంటూ ద మైక్రో ప్రాసెసర్. ఇన్పుట్ ఇస్తాం మైక్రో ప్రాసెసర్కి. ఎస్ఓడి అంటే it is used to output data serially from the microprocessor. Microprocessor నుంచి వెళ్తుంది. ఓకేనా? సో సీరియల్లీ ఇట్ ఈస్ అ వెరీ స్లో ప్రాసెస్. ఎందుకంటే బిట్ బై బిట్, బిట్ బై బిట్ అంటే ఎంతసేపటికి ట్రాన్స్ఫర్ అవుతుంది డేటా ట్రాన్స్మిషన్. ఇట్స్ అ వెరీ స్లో ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ మనకున్నది 8-బిట్ అక్యూములేటర్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్కిటెక్చర్లో. సో 8-బిట్ అక్యూములేటర్. Accumulator is 8-bit special purpose register that is a part of ALU. While performing arithmetic and logical operations, accumulator is used to store data and results. It is also called as register A. So, arithmetic and logic operations perform చేస్తున్నప్పుడు డేటాని రిజల్ట్స్ని స్టోర్ చేయడానికి, ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి అక్యూములేటర్ యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వీ హ్యావ్ టెంపరరీ రిజిస్టర్. సో టెంపరరీ రిజిస్టర్ ఇక్కడ ఉంది మనకి ఆర్కిటెక్చర్లో. సో ఇట్ ఈస్ అగైన్ యూజ్డ్ టు స్టోర్ డేటా టెంపరరీలీ డ్యూరింగ్ ALU ఆపరేషన్స్. ఇట్ ఈస్ 8-బిట్ రిజిస్టర్ యూజ్డ్ టు స్టోర్ డేటా టెంపరరీలీ డ్యూరింగ్ అర్థమెటిక్ అండ్ లాజిక్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఫ్లాగ్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఇట్ ఈస్ అగైన్ 8-బిట్ రిజిస్టర్. ఓకే, ఫ్లాగ్ రిజిస్టర్ అనమాట. స్పెషల్ పర్పస్ రిజిస్టర్ ఇట్ ఈస్. 8-బిట్లో 5 bits are used as flags. Remaining 3 bits unused. Okay, 8085 supports 5 flags which are updated after every arithmetic and logic operation. Okay, now what are the flags? Carry flag, parity flag, auxiliary carry flag, zero flag and sign flag. So, ఈ 5 flags మనకి 8085 సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. ఇది ఆర్కిటెక్చర్లో. సో ఇట్ పర్ఫార్మ్స్ ఆల్ అర్థమెటిక్ అండ్ లాజిక్ ఆపరేషన్స్ సచ్ యాజ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అండ్ ఆర్ నాట్ ఎక్సెట్రా. ఓకే, సో ఈ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయాలంటే అక్యూములేటర్, టెంపరరీ రిజిస్టర్స్ యూజ్ అవుతాయి. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ అర్థమెటిక్ అండ్ లాజిక్ ఆపరేషన్, ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ ఫ్లాగ్స్ విల్ బి అప్డేటెడ్. ఓకేనా? నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో మనం ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలో ఆ ఇన్స్ట్రక్షన్స్ని మెమరీ నుంచి ఫెచ్ చేసి పెడతాం అనమాట.
Okay, now an instruction register, instruction is fetched from memory and is kept in instruction register. An instruction fetched from memory is kept in instruction register. ఈ ఇన్స్ట్రక్షన్ని ఇన్స్ట్రక్షన్ డికోడర్ డికోడ్ చేస్తుంది అనమాట. సో ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్ డికోడర్ డికోడ్స్ ద ఇన్స్ట్రక్షన్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. డికోడింగ్ అంటే ఏంటి, ఒక ఇన్స్ట్రక్షన్లో మనకి ఆప్ కోడ్ ఆపరాండ్ ఉంటాయి. సో ఇన్స్ట్రక్షన్ డికోడర్ బ్రేక్స్ ద ఇన్స్ట్రక్షన్ ఇంటూ స్మాలర్ పార్ట్స్ అండ్ డిటర్మిన్స్ ద ఆప్ కోడ్ ఆపరాండ్. ఏ ఆపరేషన్ చేయాలి, ఏ ఆపరాండ్స్ మీద చేయాలి అనేదాన్ని డికోడ్ చేస్తుంది, బ్రేక్ చేసి ఇన్స్ట్రక్షన్ని. ఇన్స్ట్రక్షన్ డికోడర్ బ్రేక్స్ ద ఇన్స్ట్రక్షన్ ఇంటూ స్మాలర్ పార్ట్స్ అండ్ డిటర్మిన్స్ ద ఆప్ కోడ్, మీన్స్ విచ్ ఆపరేషన్ టు పర్ఫార్మ్ అండ్ ఆన్ విచ్ ఆపరాండ్స్. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ డికోడర్. నెక్స్ట్ వీ హ్యావ్ రిజిస్టర్ అరే. రిజిస్టర్ అరేలో ఏ రిజిస్టర్స్ ఉన్నాయమ్మా, 8-bit రిజిస్టర్స్ WZ, BC, DE, HL, ఇవన్నీ 8-bit రిజిస్టర్స్. ఓకేనా, సో WZ are temporary registers, each of 8-bit. These are available only for microprocessor, not for programmers use. Okay, B, C, D, E, H and L, these are 8-bit registers and can be paired as BC, DE, HL register pairs. These are general purpose registers. ఓకేనా, BC, DE, HL సెపరేట్గా యూజ్ చేసుకోవచ్చు 8-bitగా, లేదా వాటిని పెయిరప్ చేసి BC, DE, HL అని 16-bit రిజిస్టర్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, దీస్ ఆర్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్. బట్ WZ ఆర్ నాట్ ఫర్ ప్రోగ్రామర్, ఓన్లీ ఫర్ ప్రాసెసర్. ఓకేనా, నెక్స్ట్ ఈజ్ స్టాక్ పాయింటర్. Stack pointer is a 16-bit register that contains address of top of the stack. మనకు తెలుసు stack is a data structure. మెమరీ ఒక లిస్ట్లా ఉంటుంది, మనకు తెలుసు కదా స్టాక్ ఎలా ఉంటుందో. సో దానిలో పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ మనం స్టాక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఈ స్టాక్ పాయింటర్ ఏంటంటే ఇట్ పాయింట్స్ టు ద టాప్ ఆఫ్ ద స్టాక్. స్టాక్కి ఆపరేషన్స్ పుష్ కానీ పాప్ కానీ ఎక్కడి నుంచి చేయగలం, from one end of the stack, that is the top of the stack. That top address is there in the stack pointer. Okay, then we have program counter. It is also a 16-bit register used to store the address of next instruction to be fetched and executed. Okay, program counter is a 16-bit register used to store the address of next instruction to be fetched and executed. Okay na? Next we have increment decrement address latch. Okay, it is used to increment and decrement the program counter as well as stack pointer during stack operations and instruction execution. It is also used to give address to address buffer and data address buffer. Okay na, so increment and decrement register em chestundi, it increments stack pointer as well as ఇంక్రిమెంట్స్ ఆర్ డిక్రిమెంట్స్ ప్రోగ్రామ్ కౌంటర్. ఓకే, అలాగే ఇది 16-bit అడ్రస్ కదా, ఇందులో 8 bits అడ్రస్ బఫర్కి 8 bits డేటా అడ్రస్ బఫర్కి కూడా ఇస్తుంది, బేసింగ్ ఆన్ ALE. ఓకే, సో ALE పిన్ మనకి కంట్రోల్ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్లో ఉంటుంది, బేసింగ్ ఆన్ దట్ ఇది ఇస్తుంది అనమాట. ఓకేనా, టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ మనకి ఇక్కడ ఉంది ఆర్కిటెక్చర్లో. So this unit generates timing signals and control signals to control the operations of microprocessor. ఇక్కడ మనకి 2 pins ఉన్నాయి చూడండి, X1 and X2. These are nothing but crystal oscillator is connected to these pins to generate clock pulses. So clock signals generate చేయడానికి ఒక crystal oscillator కనెక్ట్ చేస్తాం అనమాట X1 and X2 పిన్స్కి. Clock out pin means microprocessor's clock pulse is given to external devices. Okay, మన ఏవైనా ఎక్స్టర్నల్ డివైజెస్ మైక్రోప్రాసెసర్కి కనెక్ట్ అయ్యి ఉంటే దానికి కూడా సేమ్ క్లాక్ పల్స్ ఇవ్వాలి అనుకుంటే ఈ పిన్ ద్వారా ఇస్తాం అనమాట, క్లాక్ అవుట్. ఓకే, నెక్స్ట్ రెడీ. సో రెడీ పిన్, ఇఫ్ రెడీ ఈజ్ ఈక్వల్ టు 1, మైక్రోప్రాసెసర్ ఈజ్ రెడీ టు సెండ్ ఆర్ రిసీవ్ ద డేటా. ఇఫ్ రెడీ ఈక్వల్ టు 0, microprocessor is not ready to send or receive data.
అండ్ ఇట్ హ్యాస్ టు వెయిట్ అంటిల్ రెడీ బికమ్స్ 1. రెడీ 1 అయ్యేంత వరకు అది వెయిట్ చేస్తుంది. ఒకవేళ 0 అయితే, ఇఫ్ ఇట్ ఈస్ 1, మైక్రో ప్రాసెసర్ రెడీగా ఉందన్నమాట డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి, రిసీవ్ చేసుకోవడానికి కానీ సెండ్ చేయడానికి కానీ. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ పిన్స్. కంట్రోల్ పిన్స్ ఏమున్నాయి మనకి? రీడ్, రైట్, ALE. రీడ్ బార్, రైట్ బార్, ALE ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ రీడ్ రైట్ ఆపరేషన్స్. ఓకేనా? స్టేటస్ పిన్స్ S0, S1, IO by M bar. స్టేటస్ పిన్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో దీస్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ మెమరీ అండ్ IO ఆపరేషన్స్. IO మెమరీ ఆపరేషన్స్ బేసింగ్ ఆన్ దేర్ వాల్యూ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0, IO by M bar ఈక్వల్ టు 0 అయితే మెమరీ ఆపరేషన్స్, 1 అయితే IO ఆపరేషన్స్. ఓకేనా? DMA కంట్రోల్ పిన్స్ ఇక్కడ. సో హోల్డ్ అండ్ హోల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్, HLDA అంటే హోల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్. హోల్డ్ అండ్ హోల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్ పిన్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ DMA ట్రాన్స్ఫర్, డేటా ట్రాన్స్ఫర్ అనమాట. DMA డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి హోల్డ్ అండ్ హోల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్ పిన్స్ ఆర్ యూజ్డ్. నెక్స్ట్ వీ హ్యావ్ రిసెట్ పిన్స్. రిసెట్ ఇన్, రిసెట్ అవుట్. రిసెట్ ఇన్ బార్ used to reset microprocessor by making program counter equal to 0. ఓకే, మైక్రోప్రాసెసర్ని రిసెట్ చేయడానికి రిసెట్ ఇన్ బార్. రిసెట్ అవుట్ అంటే యూజ్ టు రిసెట్ ఆల్ ద డివైజెస్ కనెక్టెడ్ టు మైక్రోప్రాసెసర్. మైక్రోప్రాసెసర్కి ఏ డివైజెస్ అయితే IO డివైజెస్ అవి కనెక్ట్ అయి ఉన్నాయో వాటన్నిటిని రిసెట్ చేయడానికి రిసెట్ అవుట్ ఈజ్ యూజ్డ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద పిన్స్ ఆఫ్ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ and also the functional units of 8085 microprocessor. So ఒకసారి చూడండి, interrupt control, serial IO control, 8-bit internal bus, accumulator, 8-bit accumulator, 8-bit temporary register, flag flip-flops, arithmetic and logic unit, ఇంకా మనకి instruction register, instruction decoder, register array, timing and control unit. This is about the architecture of 8085 microprocessor. Okay, see you in the next class.